హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో మామిడికాయ సొప్పు తొక్కు పెట్టడం చూపిస్తున్నాను. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇది చాలా ఈజీగా చేయొచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను 10 కాయలతో చేస్తున్నాను. ముందుగా మామిడికాయలు పొట్టు తీయాలి. ఇది కౌష్క, ఇది చాలా రేరుగా దొరుకుతుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు దీనితోనే పొట్టు తీసేవాళ్ళము. మామిడికాయలు నేను వీడియోలో చూపిస్తున్నట్టు తొక్కు కోసము కట్ చేసుకోవాలి. ఇలా చిన్న పీసెస్గా చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్లో మామిడికాయలు అమ్మేవాళ్ళు కూడా కట్ చేసి ఇస్తారు. మాకు వచ్చు కాబట్టి ఇంట్లోనే చేసుకున్నాము. మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు, కానీ చాలా జాగ్రత్తగా చేయాలి. ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొట్టు తీసిన ఎల్లిపాయలు, అల్లం కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి వేడెక్కిన తర్వాత 3 స్పూన్ల జీలకర్ర వేసి వేయించాలి. ఇలా రెడ్గా వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత మెంతులు 2 స్పూన్లు వేసి వేయించాలి. వేయించి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు విడివిడిగా పొడి చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పసుపు, ఉప్పు వేసి అది కూడా మిక్సీలో వేసి గ్రైండర్ పట్టుకోవాలి. మనము కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో జీలకర్ర పొడి, మెంతు పొడి వేసుకోవాలి. రెండు స్పూన్లు అల్లం వెల్లిగడ్డ పేస్ట్, చిన్న గ్లాసు కారం, చిన్న గ్లాసు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేయాలి. ఎప్పుడైనా మనకు నైట్ అన్నం మిగిలిపోతుంది కదా, అన్నంకి ఈ తొక్కు కలిపి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి డైలీ యూస్కి కావాల్సినంత తీసి పక్కన పెట్టుకొని మిగతాది మొత్తం జాడీలో వేసి మంచిగా సీల్ చేసేయాలి. గాలి పోకుండా బట్ట కప్పి సీల్ చేసేయాలి. ఇది నేను కొంచెం డైలీ యూస్ కోసం తీసి పెట్టుకున్నాను. ఇందులో ఇప్పుడు తాలింపు పెడతాను. నూనె పోసి నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు వేసి పక్కన పెట్టాలి. మొత్తం చల్లబడ్డ తర్వాత, పోపు చల్లబడ్డ తర్వాత తొక్కులో వేసి కలిపేసుకోవాలి. మనకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు కొంచెం తీసుకొని ఇలా పోసి పెట్టుకొని వాడుకోవాలి. ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా వచ్చింది మా తొక్కు. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.